నెక్స్ట్ అప్పుడు చేసి బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే యాజ్ ఎ ఫాదర్గా నన్ను ఫాదర్ క్యారెక్టర్లు చేయడానికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది. అంటే హీరోగా చేసే అయిపోయినాయి, తర్వాత అన్నయ్యలు బావలు చేసినవి అయిపోయినాయి. ఒక మంచి ఫాదర్గా ఆడపిల్లలంటే అంటే బిడ్డ నాకు నిజంగా నాకు ఒక్కటే కూతురమ్మ, ఒక పాప. ఎంత ఇష్టం అంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టమో, తల్లిని ఇష్టపడిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. అంతకన్నా ఇష్టం అంటే అంతకన్నా ఇష్టం అని అనకూడదు, ఇద్దరు ఈక్వల్ అన్నమాట. ఒక త్రాసులో పెడితే అలా ఉంటారు ఇద్దరు. అంత ఇష్టం నాకు. తను అంత బాగుంటుంది, డాడీ కోసం ఎదురు చూస్తుంది, అటు అమ్మ ఎదురు చూస్తుంది, ఇటు నా బిడ్డ ఎదురు చూస్తుంది, వైఫ్ ఎదురు చూస్తుంది. దాని గురించి ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. కాకపోతే ఏంటంటే అమ్మ తర్వాత అమ్మ మన బిడ్డే ఇది. అయితే మా మదర్ కూడా నన్ను చాలా కష్టాలు పడి పెంచింది. మేము పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినండి. అందుకని అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. అమ్మ పడిన ప్రతి కష్టాన్ని నేను చూశాను కాబట్టి నేను ఏ తప్పు చేయలేదమ్మా నా లైఫ్లో. 25 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి ఇంతవరకు నేను నాకు మందు అంటే ఎలా ఉండదు తెలియదు. ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, డ్రింక్ చేస్తారు, డబ్బులు ఇస్తాను తాగండి, వాళ్ళు నన్ను వాళ్ళతో పాటు కూర్చుంటాను, కబుర్లు చెప్తాను. నాకు ఒక ఇది స్ప్రైట్ కానీ కోకో కోలా కానీ తీసుకొచ్చి ఇస్తారు. ఆ మూత నేనే ఓపెన్ చేయాలి, ఎవరిని నేను నమ్మను. ఎందుకు అందులో కూడా కలుపుతారు అని భయం. అంటే దాని రీజన్ ఏంటంటే మా అమ్మ, అయ్యా నువ్వు ఎప్పుడు కూడా అట్లాంటివి నేర్చుకోక అని చెప్పిన ఒకే ఒక మాట నాకు అలా ఉండిపోయింది, అంతే, వేరేం లేదు. అది తప్పను. ఇప్పుడు డ్రింక్ చేసేవాడినో లేకపోతే సిగరెట్ తాగేవాడినో వాళ్ళందరినీ వాళ్ళు తప్పు, వ్యసనం తప్పు. అసలు నేను మాట్లాడడానికి నేను అరుగుని కూడా కాను. ఎందుకంటే అది అనకూడదు. ఎందుకంటే నా ఇష్టం నాది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఎవరి ఇష్టాన్ని మనం ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒకటి. నెక్స్ట్ ఫాదర్గా అవకాశం ఇచ్చింది నాకు, యంగ్ ఫాదర్గా ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ నాకు పిలిచి యంగ్ ఫాదర్గా ఇచ్చారు. మా కలవారి కోడళ్ళు ఇద్దరు డాటర్స్ ఉంటారు, నవీన ప్లస్ ఇంకో పాప. వాళ్ళిద్దరు మారారు, శిరీష ఒక అమ్మాయి మారింది, తర్వాత ఇంకో అమ్మాయి. అయితే వాళ్ళు కూడా ఎట్లా అంటే ఫాదర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు నేను ఉండేవాడిని. బిడ్డలంటే ఫాదర్ కోసం ఇలా ఎదురు చూడాలి అన్నట్టు వాళ్ళు ఉండేవాళ్ళు, అంత ఇష్టంగా ఉండేవాళ్ళు. ఆ క్యారెక్టర్ కోసం ఈ ఫాదర్ చనిపోయే క్యారెక్టర్ ఒకటి ఉంది అందులో. ఇది నెక్స్ట్ పెళ్లినాటి ప్రమాణాల్లో కూడా ఇద్దరు కూతుళ్ళు ఫాదర్గా చేశాను. ఫాదర్ని విపరీతంగా ప్రేమిస్తారు వాళ్ళు, అంత ఇష్టపడతారు. చిన్న కూతురు పెళ్ళి అవుతూ ఉంటుంది. విలన్ ఉంటాడు, విలన్ వచ్చి ఏం చేస్తాడంటే దేవరాజు మన రాధాకృష్ణ గారు చేస్తారు. వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సంథింగ్ చూడకూడదు అతను చూసేస్తాడు. ఫాదరు గోడకేసి కొట్టేస్తాడు, తలలో మేకు దిగి చచ్చిపోతాడు ఫాదరు. చనిపోతే ఫాదర్ చనిపోయాడు అన్న విషయాన్ని పిల్లలకు తెలియకూడదు. అక్కడ పెళ్లి జరుగుతుంది, పెళ్లి ఆగిపోకూడదంటే భార్య ఎందుకో కుంకుమ తుడుచుకోవడానికి అద్దంలో చూస్తే వెనక కనపడతాడు ఫాదర్, పువ్వుల బొట్టులు చాటున వచ్చి ఏడుస్తూ ఉంటుంది. పెద్ద కూతురు వస్తుంది, వచ్చి చూస్తుంది, ఏంటమ్మా నాన్న ఏంటమ్మా ఇలా అయిపోయిందంటే, సరే పెళ్ళి అయిపోతుందని చెప్పి వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చి అక్కడ పెట్టి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. పెళ్ళి అయిపోతుంది, రాలేదేంటని చెప్పి చిన్న కూతురు వస్తుంది. వచ్చిన తర్వాత చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత నిజంగానమ్మా మా మధ్యలో ఆర్టిస్టులు మా మధ్యలో ఉన్న ఒక ప్రేమ ఉంది చూడండి. వితౌట్ గ్లిజరిన్ 2 days చేశారు. అది ఏడుస్తూనే ఉన్నారమ్మా. నేను కళ్ళు ఇలా పడుకొని ఉన్నాను. ఒక టైంలో ఎట్లాంటి పరిస్థితి అంటే ఏడుస్తున్నారు, ఏడవండి ఇంకా ఏడవండి అంటున్నారు. ఓకే, ఒక 2-3 minutes నాన్ స్టాప్ వెళ్ళింది. ఓకే కట్ అన్నారు డైరెక్టర్ గారు. ఇలా కళ్ళు తెరిస్తే జర్రం వెళ్ళి నీళ్ళు, నా కళ్ళమ్మ నీళ్ళు. కంట్రోల్ లేదు నాకు, నేను ఏడవలేను, పడుకొని ఉన్నాను. వాళ్ళు చూస్తే అలా ఏడుస్తున్నారు. వాళ్ళు అంత మనసు పెట్టి చేసేవాళ్ళం ఆ క్యారెక్టర్. దానికి కారణం ఏటా సత్యనారాయణ గారు. అంత మంచి క్యారెక్టర్స్ వచ్చారు. ఆదిత్య గారు ఒక టైంలో ఆదిత్య గారు రేటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఛానల్లో నాకు చిన్న ప్రాబ్లం ఉంది, మీ క్యారెక్టర్ని చంపేస్తున్నాను. ఈ క్యారెక్టర్ జరిగే ముందు అడిగిన మాట ఒప్పుకోలేను. అదేంటి సార్, ఏం ప్రాబ్లం ఏంటని. లేదండి రేటింగ్ లేదు. రేటింగ్ అంటే ఒక క్యారెక్టర్ చంపితే రేటింగ్ పెరుగుతుంది. దీనివలన సీరియల్ లాంగ్ టర్మ్ వెళుతుంది. దీనివలన ఇంతమంది టెక్నీషియన్స్ బతుకుతారు. నేను చెప్పాను సార్,
నా వలన, నా క్యారెక్టర్ పోవటం వలన మా యూనిట్ అందరూ హ్యాపీగా ఉంటారు, బాగుంటారు అంటే నన్ను వెంటనే ఆ క్యారెక్టర్ చంపేయండి సార్. ఓకే అన్నాను. ఒప్పుకున్న తర్వాత నాకు ఒక్కటి మాత్రం చేయండి అన్న. ఏంటన్నారు అంటే, లేదు సార్, చంపేసిన క్యారెక్టర్ ఎలా చంపేస్తున్నారు, ఆ క్యారెక్టర్ని మీరు స్నానం చేయటం ఏమైతే చేస్తారు ఫార్మాలిటీస్ అన్నీ చేయండి అని చెప్పి అడిగాను. అడిగితే అదేంటి అది ఇచ్చగారు అడిగారు. చేయండి సార్, నాకు అది నేను నా మనస్ఫూర్తి నా ఇష్ట ప్రకారం నేను అడుగుతాను. చాలామంది ఒప్పుకోరు, నేను చేస్తానని చెప్పి చేశారు. మీరు నమ్మండి అన్నీ అయిపోయినాయి. అయిన తర్వాత మోసుకొని తీసుకెళ్ళే సీన్ అయిపోయింది. తీసుకెళ్లారు, తగలపెట్టేశారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చాను, ఇలా కూర్చొని ఉన్నాను. డైరెక్టర్ గారు వచ్చారు. ఎంత ఫ్రెండ్ అయిపోయారంటే మనసుకు దగ్గర అయిపోయారు ఆయన. నేను అంత హార్ట్ఫుల్గా ఉన్నాను కాబట్టి మనసుకు దగ్గర అయిపోయి భుజం మీద చేసి వెరీ గుడ్ ఆదిత్య గారు, చాలా కోఆపరేట్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు ఒక అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చారు సార్. ఏంటిది అని అడిగారు. సార్, ధీరుభాయ్ అంబానీ ప్రపంచంలో అత్యంత కోటీశ్వర్లు, వేల కోట్లు, లక్షల కోట్లు, ఎన్నో కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. దుబాయ్ షేకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అతి పేదవాడు ఉన్నాడు, రోజు గడవని పేదవాడు ఉన్నాడు. అంత కోటీశ్వరులు ఉన్నా కూడా వాళ్ళ ఫ్లైట్లో తిరుగుతారు, ర్యాకెట్లో వెళ్తారు. వాళ్ళన్నీ కూడా యాంత్రికమైనటువంటి అన్నిట్లోనూ అన్ని సకల సౌభాగ్యాలు అనుభవిస్తారు. వాళ్ళు పొందిన సుఖం కన్నా ఇది మోసేటప్పుడు, దాని మీద పడుకున్నప్పుడు అది ఊగే ఉయ్యాలు ఉంటుంది చూసారు సార్, అది రియల్లీ సూపర్ సార్, చాలా గ్రేట్ సార్. అది నేను అనుభవించాను, ఆ అనుభవాన్ని నేను అనుభవించాను సార్. అది ఆ అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్ అని చెప్పి. ఇలా ఎవరు మాట్లాడరు అది ఇచ్చా అన్నారు. ఐ ఫెల్ట్ లైక్ దట్. నా అనుభవం అది. నేను చాలా మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించాను. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు ఏవి శాశ్వతం కాదు. శాశ్వతం ఓన్లీ ఒకటి, భగవంతుడిని చేరుకోవటం ఎప్పటికైనా సరే. నేను ఫిలాసఫీ మాట్లాడుతున్నాను కదమ్మా. ఆ ఊగేటప్పుడు ఆ ఊపుని చూసారా, ఆ ఊపు చాలా అద్భుతంగా అనిపించింది. అది నేను అనుభవించాను సార్. నేను నెక్స్ట్ నా తర్వాత నేను ఎలా ఉంటానో నేను ఎన్ని అనుభవించగలలేదు నాకు తెలీదు. కానీ నాకు ఇంత గొప్ప అనుభవాన్ని ఇచ్చాను మీకు, నేను చాలా రుణపడి ఉంటాను సార్ అని చెప్పాను. అంతేగాని మీరు క్యారెక్టర్ చనిపోయింది ఇంకా నాకు నెక్స్ట్ డే నుంచి షూటింగ్ రావట్లేదని ఫీల్ బాధ ఎక్కడ ఉంటుంది కదా, ఇప్పటివరకు కలిసి వర్క్ చేసాము, సడన్ గా వర్క్ ఆగిపోయింది, ఒక క్యారెక్టర్ పోయింది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వేరే సీరియల్స్ ఉన్నాయిగా, ఇది ఆగిపోయినా నెక్స్ట్ జర్నీ ఉంటుంది, ఇంకోటి సంపాదించుకోగలనుగా, ఇలా ఆలోచించమండి. ఓకే, అది అంతవరకు ఆయన నాకు ఏట సత్యనారాయణ గారు కానీ, నవీనా మేడం కానీ వీళ్ళంతా నాకు చాలా చాలా హెల్ప్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్నమాట. తీసిన దాని గురించి కాదు కదమ్మా, అక్కడ వాళ్ళకి కంపల్సరీ కావాలి అక్కడ, అది దాన్ని నేను కోఆపరేట్ చేసి తీరాలి. చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ సంతోషం కోసం నా క్యారెక్టర్ గురించి నేను ఆలోచించాలి.